హాయ్, వెల్కమ్ టు శ్రీధర్ టెల్స్ ఇట్. నా పేరు నిఖిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక స్మార్ట్ ఫోన్ తీసుకునే ముందు ఏ ఏ విషయాల్ని పరిగణలోకి తీసుకోవాలో చూద్దాం. ఫస్ట్, మీరు ఆండ్రాయిడ్ తీసుకోవాలనుకుంటున్నారా లేదా ఐఓఎస్ తీసుకోవాలనుకుంటున్నారా దాన్ని డిసైడ్ చేసుకోండి. ఐఓఎస్ అంటే నథింగ్ బట్ ఐఫోన్, యాపిల్ ఓడిచ్చే ఐఫోన్. సో మీరు ఐఓఎస్ తీసుకోవాలి అని అనుకుంటే మీకు ఎలాంటి చిక్కు లేదు, ఎందుకంటే అందులో చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు మీ బడ్జెట్ ద్వారా బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు. బట్ ఒకవేళ ఆండ్రాయిడ్ తీసుకోవాలనుకుంటే దాంట్లో చాలా కస్టమైజేషన్స్ ఉన్నాయి. చాలా కంపెనీలు చాలా రకాల మొబైల్ విత్ చాలా ఫీచర్స్ ఉన్నాయి. బట్ బేసిక్గా మీరు ఏ ఏ ఫీచర్స్ని కన్సిడర్ చేసుకోవాలో చూద్దాం. పాయింట్ నెంబర్ 1, ప్రాసెసర్. చాలామంది ఫోన్ తీసుకునే ముందు ప్రాసెసర్ని పెద్దగా పట్టించుకోరు, నెగ్లెక్ట్ చేస్తారు. బట్ స్మార్ట్ ఫోన్ మొత్తం మీద అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ పార్ట్ ఏమన్నా ఉందా అంటే అది ప్రాసెసరే. మీరు ప్రాసెసర్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాల్సిన లేదు. అందులో ఎన్ని జీపీయూస్ ఉంటాయి, కోర్స్ ఏంటి, వీటన్నిటి గురించి తెలుసుకోవాల్సిన లేదు. ఆండ్రాయిడ్ ఫోన్స్లో మేజర్గా వాడే ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ వాడిచ్చే ప్రాసెసర్. సో ఇందులో 3 రకాల ప్రాసెసర్స్ ఉన్నాయి: లో, మిడ్ రేంజ్ అండ్ హై రేంజ్ ప్రాసెసర్. సో ఫస్ట్, లో రేంజ్ ప్రాసెసర్. ఈ లో రేంజ్ ప్రాసెసర్ ఎవరికి అంటే, మేము స్మార్ట్ ఫోన్ పెద్దగా వాడడం, జస్ట్ ఎర్ర బటన్ పచ్చ బటన్ ఇలా అనుకునే వాళ్ళకి ఈ లో రేంజ్ ప్రాసెసర్. జస్ట్ ఊరికే వాట్సాప్లో ఎప్పుడైనా ఫొటోస్ పంపించినప్పుడు చూసుకోవడానికి, ఏమన్నా చాట్ ఇవ్వడానికి, చాట్స్ చేయడానికి ఇట్లాంటి. సో కమింగ్ టు మిడ్ రేంజ్ ప్రాసెసర్, మోస్ట్ ఆఫ్ ద ఆండ్రాయిడ్ ఫోన్స్లో వాడే ప్రాసెసర్స్ ఈ మిడ్ రేంజ్ ప్రాసెసర్స్ అయి ఉంటాయి. వీటిని మీరు ఎక్కువగా స్నాప్డ్రాగన్ 720 అని, స్నాప్డ్రాగన్ 730G, 750, 765G ఇలా చూస్తూ ఉండుంటారు. సో ఇవి ఎలాంటి వాళ్ళ కోసం అంటే, లైట్ గేమింగ్, మేము మరీ హెవీ గేమర్స్ కాదు, డైలీ యూసేజ్కి కొంచెం ఒక స్మార్ట్ ఫోన్ని డైలీ 4 to 5 అవర్స్ వాడే వాళ్ళకి ఈ మిడ్ రేంజ్ ప్రాసెసర్ సరిపోతాయి. సో కమింగ్ టు హై రేంజ్ ప్రాసెసర్స్, ఇవి ఎలాంటి వాళ్ళ కోసం అంటే, స్మార్ట్ ఫోన్ని హెవీగా యూస్ చేసే వాళ్ళ కోసం. అంటే నేను బాగా గేమ్స్ ఆడతాను, లైవ్ స్ట్రీమింగ్ చేస్తాను, స్మార్ట్ ఫోన్ని డైలీ అబౌవ్ 7 అవర్స్ వాడతాను అని అనుకున్న వాళ్ళకి ఇలాంటి హెవీ రేంజ్ ప్రాసెసర్స్ అనమాట. లేకపోతే నార్మల్ వాళ్ళకైనా సరే, నాకు పర్ఫార్మెన్స్ మంచిగా కావాలి, నేను కొంచెం హెవీ యాప్స్ వాడతాను అనుకున్న వాళ్ళకి ఈ హై రేంజ్ ప్రాసెసర్స్. వీటిని ఎలా ఉంటాయి అంటే, స్నాప్డ్రాగన్ 855, 865, స్నాప్డ్రాగన్ 888 ఈ సిరీస్లో ఉంటాయి. సో మీరు తీసుకునే స్మార్ట్ ఫోన్లో ప్రాసెసర్ చూసే ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ విషయం ఒకటే. ఒకవేళ మీరు చూస్తున్న ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 400 అని కానీ, స్నాప్డ్రాగన్ 450 కానీ ఇలా ఉంటే అది లో రేంజ్ ప్రాసెసర్ అని గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఆ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 680 కానీ, స్నాప్డ్రాగన్ 720 కానీ, 750 కానీ ఇలా ఉంటే అది మిడ్ రేంజ్ ప్రాసెసర్. ఒకవేళ అది స్నాప్డ్రాగన్ 855, 865, 880 ఇలా ఉంటే అది హై రేంజ్ ప్రాసెసర్. సో మీ రిక్వైర్మెంట్ బట్టి మీకు మీ స్మార్ట్ ఫోన్ ఎంత స్పీడ్గా ఉండాలి, మీరు స్మార్ట్ ఫోన్ ఎంత ఎక్కువ వాడతారు అన్న దాన్ని బట్టి ప్రాసెసర్ చూస్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ వచ్చేసి ర్యామ్ అండ్ రామ్. సో ఈ ర్యామ్ అండ్ స్టోరేజ్ని మాత్రమే ఎక్కువ మంది చూస్తారు. ఎవరైనా స్మార్ట్ ఫోన్ తీసుకునే ముందు ఆలోచిస్తే, అరే ర్యామ్ ఎంత, స్టోరేజ్ ఎంత, 4 GB, 6 GB, ఇది ఒక్కటే పరిగణలోకి తీసుకుంటాం. ర్యామ్ చాలా ఇంపార్టెంట్, బట్ అది ఒక్కటే కాదు ఇంపార్టెంట్. మనం ఫస్ట్ స్టెప్లో డిస్కస్ చేసినట్టు ప్రాసెసర్తో పాటు ర్యామ్ కూడా ఉండాలి. ఒకవేళ మీరు మిడ్ రేంజ్ యూజర్ అయితే, అంటే స్మార్ట్ ఫోన్ మరీ ఎక్కువ వాడని వాళ్ళు అయితే 4 GB ర్యామ్ సరిపోతుంది. లేదు కొంచెం స్మార్ట్ ఫోన్ ఎక్కువ వాడతాను అని అనుకుంటే తప్ప మీకు 6 GB అవసరం లేదు. మీరు ర్యామ్ గురించి ఎక్కువ ఎందుకు స్ట్రెస్ చేయొద్దు అని అంటున్నానంటే, ఇప్పుడు వచ్చే మేజర్ ఫోన్స్ అన్నీ అట్లీస్ట్ 4 GB ర్యామ్తో వస్తున్నాయి. మీరు కొంచెం బడ్జెట్ పెట్టగలిగితే కనుక 6 GB ర్యామ్తో వస్తున్నాయి. మీరు స్టోరేజ్ చూసుకోండి. మీకు కొంతమందికి 64 GB సరిపోతుంది, అంటే కొంతమంది గూగుల్ డ్రైవ్ ఎక్కువ యూస్ చేసే వాళ్ళు కానీ, వన్ డ్రైవ్ కానీ ఇట్లాంటి వాళ్ళకి 64 GB సరిపోతుంది. లేదంటే మీకు 128 GB కావాలి, అంటే మీరు ఎక్కువ ఫొటోస్ తీస్తారు, లేకపోతే ఎక్కువ వీడియో స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది, మీకు లేదా కాలేజ్ స్టూడెంట్, మీకు ఎక్కువ డాక్యుమెంట్స్ వస్తాయి, ఎక్కువ డాక్యుమెంట్స్ ఫోన్లో ఉండాలి, ఇలా అనుకున్నప్పుడు అప్పుడు 128 GB స్టోరేజ్ తీసుకోవాలి. సో ఇలా మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. సో థర్డ్ పాయింట్ వచ్చేసరికి బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్. నేను అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు మీకు చెప్తారు, అడ్వర్టైజ్ చేస్తారు, 4000 mAh, 5000 mAh, 6000 mAh అని అడ్వర్టైజ్ చేస్తారు. బట్ బ్యాటరీ ఎంత పెద్దదో దాంతో పాటు ఆ బ్యాటరీ ఎంత ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. బ్యాటరీ ఎంత పెద్దదైనా సరే అది ఛార్జ్ అవ్వడానికి 2.5 hours టైం తీసుకుంటే
మీకు చాలా టైం పడుతున్నట్టు ఛార్జింగ్. ఒకవేళ మీరు నైట్ ఛార్జింగ్ పెట్టి పడుకునే వాళ్ళు అయితే మీకు ప్రాబ్లం లేదు. బట్ మీరు ఎక్కువ ట్రావెల్ చేసేవాళ్ళు, మీకు ఫోన్స్ ఫాస్ట్గా ఛార్జ్ అయిపోవాలి అని అనుకుంటే ఈ బ్యాటరీ కెపాసిటీతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్స్ కూడా చూస్ చేసుకోవాలి. సో మనం బ్యాటరీ కెపాసిటీ గురించి డిస్కస్ చేసాం కదా, 4000 mAh అని, 4500 అని, 5000 అని. సో ఇలా ఎంత ఎక్కువ ఉంటే మీకు బ్యాటరీ అంత ఎక్కువసేపు వస్తుంది అని అర్థం. బట్ వీటితో పాటు మనం ఫస్ట్ స్టెప్లో డిస్కస్ చేసిన ప్రాసెసర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు బ్యాటరీ ఎక్కువ ఉండి ప్రాసెసర్ చిన్న ప్రాసెసర్, లో రేంజ్ ప్రాసెసర్ అయితే మీకు బ్యాటరీ ఫాస్ట్గా అయిపోతుంది. ఒకవేళ మీకు బ్యాటరీ యావరేజ్ బ్యాటరీ అయ్యి ప్రాసెసర్ హెవీ రేంజ్ ప్రాసెసర్ అయినా సరే మీకు మంచి బ్యాటరీ లైఫ్ వస్తుంది. సో కేవలం బ్యాటరీ మీకు ఎంత ఎక్కువసేపు కావాలి అంటే అంత ఎక్కువ ఎంఏహెచ్ ఉండటం అనేది ఒక్కటే కాకుండా మీకు ప్రాసెసర్ అండ్ డిస్ప్లే మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అది మనం నెక్స్ట్ వచ్చే పాయింట్లో చూద్దాం. సో ఇందాక అనుకున్నట్టు డిస్ప్లే. సో డిస్ప్లేలో మేజర్గా 3 రకాలు ఉన్నాయి. ఒకటి ఐపీఎస్ ఎల్సిడి, 2 AMOLED, 3 OLED. సో నేను వీటి టెక్నాలజీస్ గురించి డీప్గా వెళ్ళి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఐపీఎస్ ఎల్సిడిలో కంటే మీకు AMOLED అండ్ OLEDలో కలర్స్ మంచిగా కనిపిస్తాయి. సో ఐపీఎస్ ఎల్సిడిలో అలానే ఐపీఎస్ ఎల్సిడిలో ఏం తక్కువ కలర్స్ కనిపిస్తాయని కాదు, ఐపీఎస్ ఎల్సిడిలో కూడా కలర్స్ బాగా కనిపిస్తాయి. బట్ ఏంటంటే కొంచెం AMOLED కంటే కొంచెం లో రేంజ్ అనమాట ఇది. ప్లస్ ఐపీఎస్ ఎల్సిడి అనేది ఎక్కువ ఛార్జింగ్ కన్జ్యూమ్ చేస్తుంది సూపర్ AMOLED కంటే. మీకు వ్యూయింగ్తో పాటు బ్యాటరీ లైఫ్ కూడా ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే AMOLED కానీ OLED కానీ వెళ్ళవచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ యూఐ. యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. అంటే మీరు ఫోన్ వాడేటప్పుడు అది ఎలా ఉంది, మీకు చూడటానికి ఎలా ఉంది, మీరు వాడటానికి ఎలా ఉంది, అది డిసైడ్ చేసేది యూఐ అనమాట. మనకు ఉన్న అన్ని కంపెనీస్కి వాళ్ళు సపరేట్ యూఐ ఉంది. ఇప్పుడు రెడ్మీకి ఎంఐ యూఐ అని ఉంది, రియల్మీకి రియల్మీ యూఐ, శాంసంగ్ వాడికి వన్ యూఐ అని, లేకపోతే నోకియా ఇవన్నీ తీసుకుంటే వీళ్ళందరూ స్టాక్ సాఫ్ట్వేర్తో తీసుకొస్తారు ఎలాంటి కస్టమైజేషన్స్ లేకుండా. సో ఈ యూఐ వల్ల ఉపయోగం ఏంటి అంటే వీళ్ళందరూ కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ తీసుకొస్తారనమాట. బట్ మేజర్గా ఏంటంటే ఎంఐ వాడు తీసుకొచ్చేది కానీ, రియల్మీ వాడు కానీ, శాంసంగ్ కానీ వీళ్ళందరూ ఇచ్చే ఎక్స్ట్రా ఫీచర్స్ మోర్ ఆర్ ద లెస్ సేమ్ ఉంటాయన్నమాట. సో మీరేంటంటే మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్ చూడండి ఒకసారి. అంటే రెడ్మీ ఫోన్ కానీ, ఒకవేళ మీరు రియల్మీ తీసుకోవాలనుకుంటే రియల్మీ ఫోన్ కానీ, అది చూడటానికి ఎలా ఉంది, అది మీకు నచ్చిందా లేదా, అది చూసి అప్పుడు డిసైడ్ చేసుకోండి యూఐ. బట్ ఫీచర్స్ అంటారా మోర్ ఆర్ ద లెస్ అన్నిట్లో సేమ్ ఉంటాయి. సో ఫైనల్గా టు సమ్ అప్, ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది ప్రాసెసర్. మనం ఇందాక డిస్కస్ చేసాం కదా, ప్రాసెసర్ రేంజెస్ 400లో ఉంటే లో రేంజ్, ఆర్ 600 700 సిరీస్లో ఉంటే మిడ్ రేంజ్, అండ్ 800 సిరీస్లో ఉంటే హై రేంజ్ ప్రాసెసర్. దాని తర్వాత ర్యామ్ అండ్ స్టోరేజ్. ర్యామ్ గురించి మీరు ఎందుకు ఎక్కువ వరీ అవసరం లేదని చెప్తున్నానంటే ఈ రోజుల్లో వచ్చే మెజారిటీ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్లో అట్లీస్ట్ 4GB ర్యామ్ ఉంటుంది. బట్ మీకు స్టోరేజ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అంటే వెదర్ మీకు 64GB సరిపోతుందా లేకపోతే 128GB కావాలా, దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. ఒకవేళ మీరు కొంచెం హెవీ యూజర్ అని అనుకుంటే 6GB ర్యామ్. సో థర్డ్ పాయింట్, బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్. మీకు బ్యాటరీ ఎంత ఎక్కువ ఎంఏహెచ్ ఉన్నదా అనే దాంతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ ఉందా లేదా కూడా చూసుకోండి. ఇప్పుడు బడ్జెట్లో రియల్మీ కానీ, షామీ కానీ అన్ని బడ్జెట్లో ఫాస్ట్ ఛార్జింగ్ కూడా తీసుకొస్తున్నాయి. లైక్ 30 వాట్ అని, 33 వాట్ అని, 65 వాట్ అని. ఇది ఎంత ఎక్కువ ఉంటే మీ బ్యాటరీ అంత ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది అని. సో ఫోర్త్ పాయింట్, డిస్ప్లే. నేను చెప్పాను కదా ఇందాక ఐపీఎస్ ఎల్సిడి, AMOLED మీరు ఆర్ OLED. మీరు ఎక్కువ సినిమాస్ చూసేవాళ్ళు కానీ, ఇలా ఎక్కువ ఫోన్ చూసేవాళ్ళు, మీకు వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ బాగా ఉండాలి అని అనుకుంటే మీరు AMOLED కానీ OLEDకి కానీ వెళ్ళవచ్చు. సో వీటి వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాటరీ కూడా కొంచెం తక్కువ కన్జ్యూమ్ చేస్తాయి. ఐపీఎస్ ఎల్సిడి ఏంటి అంటే మీకు కాస్ట్ కొంచెం తక్కువ ఉంటుంది ఐపీఎస్ ఎల్సిడి ఫోన్స్, బట్ కొంచెం బ్యాటరీ ఎక్కువ యూస్ చేసుకుంటాయి. అండ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ AMOLED ఆర్ OLED ఉన్నంత మంచిగా ఉండవు అనమాట. సో అండ్ లాస్ట్ యూఐ. ఈ యూఐ అనేది ఎంటైర్లీ మీ ప్రిఫరెన్స్, మీ పర్సనల్ చాయిస్. మీకు వాడటానికి ఏది బాగుంది, ఎంఐ యూఐ బాగుందా, షామీ ఫోన్స్ బాగున్నాయా, లేకపోతే రియల్మీ బాగుందా, లేకపోతే మీకు వాడటానికి శాంసంగ్ బాగుందా, లేకపోతే ఇవన్నీ కాదు కస్టమైజేషన్స్ ఇవన్నీ నాకు వద్దు, నాకు నోకియా కానీ మోటరోలా కానీ ఇలాంటి వాటిల్లో వచ్చే స్టాక్ ఫీచర్స్ బాగున్నాయి, ఇట్లా ఇది ఎంటైర్లీ మీ ప్రిఫరెన్స్. ఈ యూఐస్ అన్నీ మ్యాక్సిమం పెద్ద యూఐస్ అన్నీ బాగా డెవలప్డ్ అండ్ వెల్ ఆప్టిమైజ్డ్ సాఫ్ట్వేర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఇంకా ఏమైనా అడిషనల్ ఫీచర్స్ గురించి తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీధర్ తెల్సి. ఈరోజు మనం స్మార్ట్ ఫోన్ తీసుకునే ముందు
సారీ అమ్మ, అసలు బడ్జెట్ గురించి ఎందుకు వచ్చిందిరా? వెల్కమ్ టు శ్రీధర్ తెలిసి ఛానల్. నా